ఐపీఎల్లో పంజాబ్ కు షాక్ ఇచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్. 207 పరుగుల టార్గెట్ ను చేస్ చేసి విక్టరీ కొట్టింది ఢిల్లీ. ఈ విజయంతో 15 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది క్యాపిటల్స్. మరోవైపు టాప్ ప్లేస్ కు చేరుకోవాలన్న పంజాబ్ ఆశలు నెరవేరలేదు. ఐపీఎల్ 2025ను విజయంతో ముగించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు దూరమైన ఢిల్లీ అగ్రస్థానంపై కన్నేసిన పంజాబ్ కు షాక్ ఇచ్చింది. పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పంజాబ్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ప్రియాంష్ ఆర్య త్వరగానే అవుట్ అయిన జోష్ ఇంగ్లీష్, ప్రభ్ సిమ్రన్ సింగ్ దూకుడుగా ఆడారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ చేశాడు. చివర్లో స్టాయినిస్ 16 బంతుల్లో 3 4లు 4 6లతో 44 రన్స్ చేశాడు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ 3, కుల్దీప్ యాదవ్ 2, విప్రాజ్ నిగమ్ 2, ముఖేష్ కుమార్ 1 వికెట్ పడగొట్టారు. 207 పరుగుల టార్గెట్ను ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సమీర్ రిజ్వీ 25 బంతుల్లో 58 రన్స్తో నాటౌట్గా నిలిచాడు. కరుణ్ నాయర్ దూకుడుగా ఆడాడు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, కెప్టెన్ డూప్లిసిస్ శుభారంభం అందించారు. పంజాబ్ తన చివరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో తలపడనుంది.